శాంతి, శాంతి. రంగమ్మ, పాప ఇలా పడిపోయింది ఏమిటి? ఏం జరిగిందో తెలియదు కానీ బాబు గారు, ఇందాక పాప నొప్పి అని రేఖమ్మ గారితో చెప్తే నీ అన్ని అబద్ధాలంటే అమ్మగారు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు. ఏది నిజమో ఏది నాటకమో తెలియలేదన్నమాట. ఆ మనిషికి ప్రాణాలు పోతున్నా పట్టించుకోలేదన్నమాట. శాంతి, శాంతి అది అమ్మగారు, పెద్ద ప్రమాదం జరిగిపోయిందమ్మా. ఏంటి, ఏమైంది? ఇందాక శాంతమ్మ కడుపు నొప్పి అంటే తమరు నాటకం అన్ని కొట్టి పారేశారు. కానీ అది నిజమేనమ్మా. మీరు వెళ్ళిన తర్వాత పాప గిలగిల్లాడుతూ మేడ మెట్ల మించి పడిపోయింది. అప్పుడే వచ్చిన రవిబాబు గారు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారమ్మా. ఓ మై గాడ్. హలో, డాక్టర్ రవీంద్ర గారు ఉన్నారా? పాపని టెస్ట్ చేస్తున్నారా? పరిస్థితి చాలా సీరియస్గా ఉందమ్మా. సీరియస్? ఆ పసిబిడ్డకి ఏమాత్రం ప్రమాదం జరిగినా నేను జీవితాంతం కుమిలిపోవాల్సి వస్తుంది. నువ్వే కాపాడాలి తల్లి. డాక్టర్, పాప పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టుగా ఉంది. ఎస్, నొప్పి అని చెప్పిన వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చుంటే ఇంత సీరియస్ అయి ఉండేది కాదు. ఎనీవే, ఆపరేషన్ ఏర్పాట్లు చేయండి. అలాగే. ఓం శివాయ నమః, ఓం భవాన్యై నమః, ఓం పుత్రాన్యై నమః, ఓం సర్వాన్యై నమః, ఓం సర్వమంగళాయై నమః, ఓం ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. महागौर्जै नमः, कुङ्कुमार्चनं समर्पयामि. महागौर्जै नमः. हरिद्रोदकं समर्पयामि. नारायणि नमोस्तुते. సిస్టర్, మా పాప ఎక్కడ? ఆపరేషన్ థియేటర్లో ఉన్నారండి. ఏమండి, మన శాంతి కోసం దుర్గగుడిలో పూజ చేశానండి. ఆ తల్లికి పసిబిడ్డలంటే చాలా ఇష్టం అండి. కనుక మన శాంతిని తప్పక కాపాడుతుందని నాకు నమ్మకం. ఏంటండి, పాప నిద్రపోతుందా లేదా బాగా నిద్ర పట్టడానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారా? ఏది ఏవైనా అమ్మవారి దయ వల్ల మన కళ్ళకి దీపమైన పాప 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. శాంతి, 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 ఎంత నేర్చినా ఎంత చదివినా ఎంత ఎదిగినా ప్రేమించినా
ఇది చివరకు మిగిలేది, ఇది చివరకు మిగిలేది. అశ్రుగంగతో ఆర్పలేని చితి మంటలు, ఎంత మ్రోగినా బదులు లేని గుడి గంటలు, రాతిని నాతిని చేసిన రాముడు రాయిగా మిగిలాడు. ఆత్మను ఇచ్చిన జీవుడు మాత్రం అస్థికలయ్యాడు. ఎక్కడండి మన పాప? ఏమైందండి మన పాప? మీరే కదా పట్టుకెళ్ళారు. నన్ను అడుగుతావి? చేతులు అన్నీ చేసింది నువ్వు, దాని ప్రాణం తీసింది నువ్వు. స్నేహితురాలు వచ్చిందన్న సంతోషంలో చావు బ్రతుకుల్లో ఉన్న పాప చెప్తున్నది నిజం అబద్ధమో కూడా తెలుసుకోకుండా వెళ్ళిపోయావు నువ్వు. ఆడదానికి ఉండే జాలి గాని మనిషికి ఉండే ఆలోచన గాని లేకుండా పాపను పట్టించుకోకుండా పోయే నువ్వే దాని చావు కారణం. అంత మాట అనకండి, నా మీద అంత నింద వేయకండి. తను చెప్తున్నది నాటకం కాదు, నిజమేనని నేను ఎలా అనుకుంటాను? అయ్యో, ఎప్పుడు తను చేస్తున్నట్టుగానే ఏదో తమాషకు చేస్తుంది అనుకున్నాను కానీ. ఎంతో నమ్మకంతో వాళ్ళ బిడ్డను మన చేతుల్లో పెట్టి వెళ్ళి నా కన్న వాళ్ళకేం సమాధానం చెప్పాలి? ఒక్కగానొక్క బిడ్డను పోగొట్టుకున్న మా వదిన కడుపుకోత ఎలా తీర్చాలి? ఈ ఇంటి దీపంగాను మా అందరి మనసులోనూ శాంతిగాను ఉన్న మా పాపను మాకు కాకుండా చేశావు. నిన్ను ఏం చేసినా పాపం లేదు. నాలో రాక్షసత్వం లేదు. నీలా నేను రాతిగుండగల మనిషిని